ప్రెగ్నెన్సీలో షుగర్ రావడం అనేది ఈ రోజుల్లో చాలా కామన్ ప్రాబ్లం అయిపోయిందండి. హాయ్, ఐఎమ్ డాక్టర్ ఎన్నో ఆబ్స్టిషన్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. షుగర్ అనేది కంట్రోల్లో లేకపోయినా, లేట్గా డిటెక్ట్ అయినా మదర్కి, బేబీకి ఇద్దరికి రిస్క్ అనేవి ఉంటాయి. ఆ రిస్క్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ బేబీ సైడ్, మదర్కి షుగర్ కనుక కంట్రోల్లో లేకపోతే ఎర్లీ మంత్స్లోనే స్పాంటేనియస్గా అబార్షన్స్ అయిపోతాయి అన్నమాట. అలానే బేబీ ఫామ్ అయినప్పుడు కూడా సరిగ్గా బేబీ అవయవాలనే డెవలప్ అవ్వవు. దీన్ని కంజెంటల్ ఎనామలీస్ ఏమైనా ఫామ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అలానే బేబీ పెద్దగా పెరిగిపోవడము, బిగ్ బేబీస్ 4 కేజీల బేబీ, 4.5 కేజీ బేబీ పుట్టడము లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలానే 9th మంత్ 8th మంత్ వచ్చేసరికి షుగర్ అనేది మదర్కి కంట్రోల్లో లేకపోతే తెలియకుండానే కడుపులో బేబీ సడన్గా చనిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయన్నమాట. అలానే డెలివరీ టైంలో కూడా, నార్మల్ డెలివరీ టైంలో కూడా బేబీ షోల్డర్స్, తల వచ్చేసి షోల్డర్స్ దగ్గర ఇరుక్కుపోవడం, దీన్ని షోల్డర్ డిస్టోషియా కండిషన్ అని చెప్పి అంటారు. అండ్ డెలివరీ అయినప్పుడు కూడా బేబీ బర్త్ ఇంజురీస్ లాంటివి ఏమైనా జరిగే ఛాన్సులు ఉంటాయి. అండ్ డెలివరీ అయిపోయిన తర్వాత సడన్గా గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోవడము లాంటివి కూడా రిస్క్ అనేవి ఉన్నాయన్నమాట. బేబీకి లంగ్స్ సరిగ్గా డెవలప్ కాకపోవడము, బాక్స్లో ఎన్ఐసీలో ఎక్కువ రోజులు అడ్మిట్ అవ్వాల్సిన అవసరం రావడము, ఇన్ఫెక్షన్స్ రావడము, అలానే ఫ్యూచర్లో బేబీ పెద్ద అయిన తర్వాత మళ్ళీ డయాబెటీస్ వచ్చే రిస్క్ కూడా ఉంటుందన్నమాట. అలానే మదర్కి ఏంటి ప్రాబ్లమ్స్ అంటే, షుగర్ ఉన్న వాళ్ళలో 50% బీపీ కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఉమ్మనీళ్ళు పెద్దగా పెరిగిపోవడము, దాంతోపాటు మీకు బేబీ పెద్దగా ఉండడం వల్ల ప్రొలాంగ్డ్ లేబర్, ఎక్కువ టైం లేబర్లో ఉండడము, అండ్ సిజేరియన్ సెక్షన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి వీళ్ళలో. దాంతోపాటు డెలివరీ అయిన తర్వాత హెవీగా బ్లీడింగ్ అయిపోవడం, పీపీహెచ్ అయ్యే కండిషన్స్ కూడా ఉంటాయి. అండ్ కుట్లు అనేవి మానకపోవడము లాంటివి కూడా జరిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అందువలన మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన ఫస్ట్ విజిట్లోనే షుగర్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయించుకొని, మనము షుగర్ అనేది ప్రెగ్నెన్సీలో కంట్రోల్లో పెట్టుకుంటే ఇలాంటి మదర్కి, ఇలా బేబీకి ఇలాంటి రిస్క్ నుంచి మనము బయటపడవచ్చు అనమాట.